Hi guys, what's up? Good evening. Welcome back to Juhith Vlogs. Welcome back to one more vlog. So, ఈ హెడ్ బ్యాండ్ హాయ్ దర్శన్, నా హెడ్ బ్యాండ్ కొత్తది ఎంత క్యూట్గా ఉంది కదా. ఇది అమెజాన్లో తీసుకున్నాను అనమాట. ఇట్లా కంటే హెయిర్ లీవ్ చేస్తే యాక్చువల్లీ ఇంకా క్యూట్గా ఉంటుంది. ఏం దర్శన్ పర్స్ పట్టుకొని రెడీ అయిపోయినావు? బయటికి కాదండి, టెంపుల్కి వెళ్దామని చెప్పేసి రెడీ అవుతున్నాను. నేను కుర్తీ సెట్ ఒకటి మంచిది వేసుకున్నాను. మా మేడం అయితే ఫుల్ మ్యాచింగ్ ఎస్, ఈరోజు డ్రెస్ ఇది ఒకటి తెచ్చుకున్నప్పటి నుండి కోచ్ బ్యాగ్ అసలు ఇంతవరకు యూజ్ చేయలేదండి. అట్లీస్ట్ ఈ రోజు అన్నా యూజ్ చేద్దాం అని చెప్పేసి. ఎంతగానో మంచిది, ఇంకొక డ్రెస్ ఎక్స్ట్రా పెట్టుకోయింది నేను. అంటే మళ్ళీ మాల్కి వెళ్తాం కదా, అందుకని చెప్పేసి. నేను రేర్ బ్యూటీ ప్రోడక్ట్స్ కోసం చాలా ఎతుకుతాను అనమాట. ఎక్కడ చూసినా అవుట్ ఆఫ్ స్టాకే ఉన్నాయి అవి. సో అందుకే అట్లీస్ట్ ఇంటి దగ్గర ఉండే సిఫోరాలో అయినా దొరుకుతాయేమో అని చెప్పేసి అందుకు యాక్చువల్గా కారేసిటీ టెంపుల్కి నేను చాలా రోజుల నుండి వెళ్దాం అనుకుంటున్నాను. అది అట్లనే మిస్ అవుతా ఉంది. ఫైనలీ ఇప్పుడు కుదిరింది అనమాట. టైము కుదరలేదు, కుదుర్చుకొని మరీ వెళ్తున్నాము. దర్శని త్వరగా రా అని చెప్పాను అనమాట. యాక్చువల్లీ టెంపుల్కి ఎక్కువ టైం ఏంటంటే మార్నింగ్ అది 1:30కి అంతా క్లోజ్ అయిపోతుంది అనమాట. మార్నింగ్ 8కా ఏ టైంకి స్టార్ట్ అయ్యేది? మార్నింగ్ 6:30కా? ఓకే, 7:30 to 1:30. ముందు అయితే 12:30 వరకే ఉండింది. ఇప్పుడు 1 hour ఎక్స్టెండ్ చేశారు అనుకుంటాను. మళ్ళీ క్లోజ్ అయిపోయి ఈవినింగ్ 5:30కి అనమాట స్టార్ట్ అయ్యేది. యాక్చువల్లీ ఆ ఇంటి దగ్గరికి వెళ్దాం అనుకున్నాం, కోరమంగళ మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి. ఫస్ట్ ఇక్కడ నుండి చూసుకొని దర్శనం చేసుకొని ఒకేసారి బాగా మంచిగా ముక్కొని తర్వాత ఒకేసారి వెళ్దాము. ఇంకా నైట్ కొంచెం లేట్ అయినా ఇంటికి వచ్చేసి సరిపోతుంది. ఆంజనేయ స్వామి నీకు చూపించిండేదే టెంపుల్. నేను హలో నీకు తెలీదు, నువ్వు ఫస్ట్ టైం నాతోనే వచ్చిండేది. నీకు నిజంగా తెలుసా? రూట్ కూడా తెలీదు, ఏం తెలీదు అండి. ఊరికి అన్ని డొస్కులు చెప్తాడు అంతే. అయ్యో, ఫ్రెండ్స్ తో వచ్చాను. అబద్ధాలు నాతో అయితే నాతో అబద్ధం చెప్పినావు కదా. నువ్వు నాతో వచ్చినప్పుడు అట్లా చూసుకుంటే నా డాలర్ కూడా అదే ఉండేది. ఆంజనేయ స్వామిది ఉందిలే, తెలుసు. అది కాదు నేను అంటా ఉన్నా, టెంపుల్ గురించి చెప్తున్నాను నేను. ఓకే, టెంపుల్ ఏదైనా దేవుడే కదా. ఆయన దేవుడే అయినా కూడా ఆ టెంపుల్ కి నాతో ఫస్ట్ టైం వచ్చినా అంటే నాతో అబద్ధం చెప్పినావా నువ్వు? నీ ఫ్రెండ్స్ తో పోయి వైఫ్ తో అబద్ధం చెప్పేది నేర్చుకుంటాను. అప్పుడే పో, యువర్ బాయ్కాటెడ్. నేను రా, నువ్వే పో, నేను క్యాబ్లో పోతా. చూస్తా పో. హలో, దిస్ ఇస్ మై స్టూడియో రూమ్, నువ్వే దొబ్బే. నేను ఎందుకు ఇట్లా ముందర చూసాను అంటే ముందర అద్దంలో కనిపిస్తాడు అనమాట దర్శన్, అందుకని చెప్పేసి పో. ఓకే గైస్, అంతా అయిపోయింది. జస్ట్ లిప్స్టిక్ ఒకటి అప్లై చేసుకుంటే. చూసినావా ఎంత క్యూట్ గా ఉన్నాయి లిప్స్టిక్స్ అసలు. దీంట్లో కూడా మ్యాచింగ్. yes of course, మ్యాచింగ్ లేకపోతే మనం ఉండలేము. ఇది దర్శన్ పాకెట్ లోకి వేసుకొని వెళ్ళిపోవచ్చు, అంత చిన్నగా ఉంది. ఏది ఇట్రా పాకెట్ లో పడుతుందా? ఈజీగా పడుతుంది, ఎవరు కనుక్కోలేరు, అంత ట్రావెల్ ఫ్రెండ్లీ. దిస్ ఇస్ ఫేసెస్ కెనడా కంఫీ మినీ లిప్స్టిక్స్ అండి. నిజంగానే మినీ మ్యాట్ లిప్స్టిక్స్ ఇవి. ఇట్లా తీసుకొని 3 షేడ్లే ఉన్నాయి నా దగ్గర. అన్ని షేడ్లు కొనేంత లేదనమాట, అన్నీ కొనలేదు. నాకు నచ్చిండే షేడ్స్ కొన్ని కొన్నాను. మీకు నచ్చిండే షేడ్స్ మీరు తీసుకోవచ్చు కావాలంటే. ఇట్లా చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో 3. నా దగ్గర ఉండే 3 వేసుకొని పోతా. అక్కడ అమ్మకి ఏమైనా కావాలంటే అమ్మకి ఇస్తా. అమ్మకి ఇట్లా షేడ్స్ ఇష్టం కదా. వెరీ ట్రావెల్ ఫ్రెండ్లీ. ఇట్లా తీసినామా, ఇట్లా పర్స్లోకి వేసేసినామా, ఇట్లా క్యారీ చేసేసినామా, అంతే. లేకపోతే నువ్వు జీన్స్ వేసుకున్నా కూడా దాంట్లో సైడ్ లో ఇట్లా పెట్టుకోవచ్చు, పాకెట్ లో కూడా పెట్టేసుకోవచ్చు. కరెక్ట్, బాగా గుర్తు చేసినావు దర్శనం. ఓకే గైస్, ప్రస్తుతానికి నేను ఈ షేడ్ వేసేసుకొని ఎట్లనో ఇంకా రెడీ అయిపోయినా. బొట్టు పెట్టుకోవాలి, వెళ్ళిపోతే అయిపోయినట్టే. సర్లే, నువ్వు చూసుకొని నేను వెళ్తా. ఓకే, నువ్వు వెళ్తావా? ఎక్కడ వెళ్తావు? అక్కడ కూర్చుంటా. యాక్చువల్లీ ఇవి బాగా పిగ్మెంటెడ్, కాకపోతే నేను జస్ట్ కొంచెం అప్లై చేస్తున్నాను అనమాట, అంతే. టెంపుల్కి కదా. ఓకే, నేను జస్ట్ లైట్గా అప్లై చేశాను అనమాట. హైడ్రేషన్ కూడా ఉంటుంది లిప్స్కి. మీకు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ అప్లై చేయొచ్చు. దీస్ ఆర్ వెరీ లాంగ్ లాస్టింగ్ అండి. నేను ఆల్రెడీ 2 సార్లు కొన్నాను. ప్రస్తుతానికి నేను వేసుకునే షేడ్ స్వాచ్ చేస్తాను చూడండి. ఏం లేదు, మళ్ళీ కలర్స్ ఒకేసారి స్వాచ్ చేసి చూపిస్తే మర్చిపోకుండా ఉంటా. ఇదనమాట నేను వేసుకునే షేడ్ ప్రస్తుతానికి. సో వెరీ బ్యూటిఫుల్. ఇంకా 2 షేడ్లు కూడా స్వాచ్ చేసి చూపిస్తాను. అండ్ వీ హ్యావ్ వన్ మోర్ లాస్ట్ షేడ్. నా దగ్గర ఉండే లాస్ట్ షేడ్. ఇంకా వేరే వెరైటీస్ ఉన్నాయి, న్యూడ్స్, రెడ్స్, పింక్స్, ఇట్లా ఏవి కావాలంటే ఉన్నాయన్నమాట. ఇవి మనకు ఎక్స్క్లూజివ్గా పర్పుల్లో అవైలబుల్లో ఉంటాయి. డిఫరెంట్ అకేషన్స్కి వేసుకోవచ్చు అనమాట. అంటే అన్ని షేడ్స్ ఉన్నాయి కాబట్టి. నేనైతే ప్రస్తుతానికి ఈ షేడ్ వేసుకున్నాను, తర్వాత మార్చుకుంటాను. మాల్కి వెళ్ళేలాగా అయితే డెఫినెట్లీ మార్చుకుంటాను, వేరేది ఏదన్నా వేసుకొని వెళ్తాను. సో యా, లెట్స్ గెట్ ది డే స్టార్టెడ్.
టెంపుల్కి వెళ్ళాం కదా, సో వెళ్ళిన వెంటనే నాకైతే చాలా డిఫరెంట్గా అనిపించింది. ఎందుకంటే రెనోవేషన్ జరుగుతూ ఉండేది నాకు అసలు తెలియదు అనమాట. సో వెళ్ళంగానే ఇటు సైడ్ క్లోజ్ చేసేసారు. నేను లిటరలీ అయ్యో క్లోజ్ అయిపోయిందేమో, ఇదేంటి చాలా రోజుల తర్వాత వస్తాయి అనుకున్నా. తర్వాత బ్యాక్ సైడ్ గేట్ దగ్గర అందరు క్యూలో నిల్చొని ఉన్నారనమాట. సో రెనోవేషన్ ఇంకా ఎప్పటికీ కంప్లీట్ అవుతుందో తెలియదు, కానీ దర్శనం అయితే చేసుకోవచ్చు. మామూలుగా ఈ ఫంక్షన్ హాల్ లాంటిది ఉంటుంది చూసారు లోపలే, సో అలాంటి దాంట్లో పెట్టారనమాట. ఇట్లా కాయ కట్టేది అవ్వచ్చు అంతా కూడా. సో కావాలంటే ఒకసారి వెళ్ళండి. బట్ రెనోవేషన్కి ముందు బాగుండింది, రెనోవేషన్ అయిన తర్వాత ఇంకా బాగుంటుంది. అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాము. అండ్ చాలా మెంబర్స్ అత్తయ్య వాళ్ళది హోమ్ టూర్ చేయండి అని అడుగుతున్నారు. డెఫినెట్లీ చేస్తానన్నమాట. సో ఇప్పుడు ఎట్లనో పూజలు ఫెస్టివల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి క్లీనింగ్ చేస్తున్నారు. కర్టన్స్ ఏమో కొన్ని ఉన్నాయి. పైగా ఏంటంటే కిచెన్లో ఉండే ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ హాల్లోకి తీసుకొచ్చి పెట్టి నీట్గా క్లీన్ చేసే వరకు ఊరుకోరు. ప్రతి ఇయర్ చేస్తారనమాట. ఫెస్టివల్కి క్లీనింగ్ అనేది కంపల్సరీ. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇది స్వీట్ కార్న్ బాయిల్ చేసి పెడుతున్నారు అనమాట. సో అది కారం ఉప్పు నిమ్మకాయ వేసుకొని తింటే క్రేజీ ఉంటుంది. అది ఒక రకమైన డైట్ ఫుడ్. దర్శన్ ఏమైనాడు అని చూస్తానరా, ఏం లేదు, అదేదో బుల్లెట్ ఉంది కదా మాది, నాకు అసలు నచ్చలేండి. అది మామూలు యాక్సిస్ కంఫర్టబుల్, దాంట్లో ఎక్కువ దూరం ట్రావెల్ చేయలేము. దానికి ఏదో చైన్ కి ఏదో వేయించుకొని వస్తా అని వెళ్ళాడు అనమాట. ఇది చూడండి గైస్, ఇంట్లోనే బటర్ చేసినారు, ఎంత బాగా వచ్చిందో. బయట ఎక్కడ వెళ్ళిపోలో న్యాచురల్. ఇది ఇంట్లో ఇట్లా నీట్ గా బటర్ చేసేసి క్యూబ్స్ కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తారనమాట. నాకు కూడా మొన్న కొన్ని తీసుకొచ్చారు, నేను అట్లనే పెట్టాను. సో ఇవి ఉంటే బాగుంటుంది. ఇంట్లో వెన్న చేస్తే ఆ టేస్టే వేరు కదా. ఓ ಇದು ಸ್ಟಿಕ್ ಮಾಡಿದ್ರಲ್ವಾ, ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಕಾಣಿಸ್ತಾ ಇದೆ. సో ఆ ఇంటి దగ్గర కూడా నేను ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను అనమాట డైనింగ్ టేబుల్. సో అందుకే ఇంకా వేరేది ఎందుకులే అని చెప్పేసి డైరెక్ట్ ఇంక ఇదే. ఒకవేళ ఇది నాకు లింక్ ఉంటే మాత్రం నేను ಡೆಫಿನೆಟ್ಲಿ పెడతాను. మా ಅತ್ತಯ್ಯ దగ్గర ఉండింటుంది. ಅಮ್ಮ ಇದು ಸೇಮ್ ಅದೇ ಅಲ್ವಾ, ನಾನು ಪೂಜೆ ರೂಮ್ ಅಲ್ಲಿ ಹಾಕಿದ್ದೀನಿ ನೋಡಿ. ಸ್ವಲ್ಪ ಬೇರೆ ತರ ಇದೆ. ಓಕೆ, ಸ್ಟಿಕ್ಕರ್ ತರ ಇರೋದೆ. పూజ రూమ్ టూర్ నాకు తెలిసి ఇది వాల్ పేపర్ సేమ్ ఇట్లా స్టిక్ చేసింది. చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే, కొంచెం ఓపిక తెచ్చుకొని కావాలంటే ఏమైనా చేయొచ్చు. సో అండ్ ఇదనమాట. నేనేదో చెప్తున్నా, పూజ రూమ్ టూర్ పెట్టుంటాను, కావాలంటే చూడండి. ఇది ఈ బ్లాగ్ ముందు వస్తుందా లేదంటే తర్వాత వస్తుందో తెలీదు. సో డెఫినెట్లీ పూజ రూమ్ టూర్ చేస్తా, ఓకేనా? నోడనా. యాక్చువల్లీ ఈ రోజు ఏమైందంటే పూజ రూమ్ టూర్ చేద్దాము అనుకున్నాను, కాకపోతే దర్శనం లేడనమాట. దర్శనం లేకపోతే నాకు కొంచెం ఇబ్బంది, నేను ఒక్కదాన్నే చేసుకోవాలి అంత అంటే, అందుకని చెప్పేసి. ಅಮ್ಮ ನಾವ್ ಹೆಂಗೆ ಸಿಫೋರಾಕ್ ಹೋಗೋದಾ? ಹೋಗೋಣ. దర్శన్ మన మేలే ಹೋಗೋಣ. సిఫోరాలో చెప్పాను కదా కొన్ని కావాల్సినవి ఉన్నాయి అని చెప్పేసి, ఒకేసారి తీసేసుకుంటే అయిపోతుంది అనుకుంటున్నాను. చూద్దాం, దర్శన్ రానివ్వండి ఫస్ట్. నా లిప్స్టిక్ చూడండి ఇంకా అట్లనే ఉంది ఇంటాక్ట్ గా, చాలా చాలా బాగుంది. సో ఇది వచ్చేసి ఇట్లుందనమాట. షేడ్ అంతా అస్సలు పోలేదు, చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, ఆల్రెడీ చెప్పాను కదా. సో చెక్అవుట్ ద డిస్క్రిప్షన్ గైస్. దీన్ని చేంజ్ చేస్తాను ఇప్పుడు, ఎట్లనో బయటకు వెళ్తాం కదా. సో ఒకేసారి నాది ఇక్కడ ఏమైనా డ్రెస్ ఉంది అంటే అది వేసుకొని వెళ్తా, లేదంటే ఇదే. ఇది కొంచెం హెవీగా ఉంది, మీరు ఆల్రెడీ హాల్ వీడియోలో చూసింటారు. లోపలంతా ఇట్లా స్లీవ్లెస్ లాగా ఒకటి వచ్చి ఉంటుంది, బయట ఇట్లా వస్తుంది అనమాట ఇది టాప్. సో ఇది కాకుండా వేరేది ఏమైనా క్యాజువల్ వేర్ ఇక్కడ ఉన్నాయా లేవా నాకు అసలు తెలియదు. ఒకేసారి అన్ని మా అత్తయ్య మొత్తం ప్యాక్ చేసేసారనమాట. ಸೊ ಅಮ್ಮ ನಂದು ಕ್ಯಾಶುವಲ್ ಜೀನ್ಸ್ ಟಾಪ್ ಏನಾದ್ರು ಇದೆಯಾ? జీన్స్ టాప్ ఏనాದ್ರೂ ಇದೆಯಾ? అಲ್ಲಿಗೆ ಹೋಗ್ತೀವಲ್ವಾ, ఉందంట. సో ఉంటే వేసేసుకొని వెళ్ళిపోవడమే. కొంచెం లిప్స్టిక్ కూడా చేంజ్ చేసేసుకుంటాను. సో కొంచెం పింకిష్ షేడ్ ఉండేటివి నేను చాలా తక్కువ కదా వేసుకుండేది. ఈరోజు డ్రెస్ లైక్ మ్యాచ్ అవుతుంది వేసుకోవాలని చెప్పేసి వేసుకున్నాను అనమాట. ఎంత కంఫర్టబుల్గా ఉన్నాయంటే, సో ఇవి మ్యాట్ లిప్స్టిక్స్ అయినా కూడా చాలా హైడ్రేటింగ్గా కూడా ఉన్నాయన్నమాట. అసలు ఇట్లా ఏమంటారు ఫ్లేకీగా అట్లా అస్సలు లేవు. సో డెఫినెట్గా ఇది చాలా చాలా బాగుందండి. నేను లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేసి ఉంటాను చూడండి. డెఫినెట్లీ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు పర్చేస్ చేయొచ్చు అనమాట. ఎలాగో ఇప్పుడు మనకు పర్పుల్లో ఐ హార్ట్ బ్యూటీ సేల్ రన్ అవుతుంది అనమాట 2nd నుండి 10th వరకు. సో అప్పుడు మీకు
మీకు ఇంకా మంచి ఆఫర్స్లో దొరుకుతాయి మనకి ప్రోడక్ట్స్. అండ్ ఇప్పుడు మేము సిఫోరాకి వెళ్ళిపోయాము. యాక్చువల్లీ అక్కడ నాకు ఓలాప్లెక్స్ అండ్ రేర్ బ్యూటీ ప్రోడక్ట్స్ కోసమే వెళ్ళాను అనమాట. బ్లషెస్ ఏమైనా ఉన్నాయేమో చూద్దామని, కానీ ఏవి లేవంట. బెంగళూరులో అయితే ప్రతి ఒక్క సిఫోరా స్టోర్లో ఆల్మోస్ట్ అన్నీ అవుట్ ఆఫ్ స్టాకే ఉన్నాయి. సో అందుకే ఇంకా పిక్సీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదో మిస్ట్ లాంటిది ఒకటి తీసుకున్నాను. అండ్ ఓలాప్లెక్స్ది బాండింగ్ ఆయిల్. సో చాలా చూసాను అనమాట నేను కూడా రీల్స్. నేను మీలాగే అండి చాలా చూస్తూ ఉంటాను, చాలా ట్రై చేస్తూ ఉంటాను. నాకు సెట్ అయ్యేటివి నేను చెప్తూ ఉంటాను అనమాట. సో నేను పర్టికులర్గా నాకు స్కిన్ కేర్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ. అందుకే కొంచెం ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను. కొత్తగా ఏమొచ్చాయి, ఏంటి, రెటినాల్ ఎందుకు యూజ్ అవుతుంది అన్నీ తెలుసుకుంటున్నాను. లెట్స్ సీ విచ్ వన్ వర్క్స్. గైజ్ ఇది ఓలాప్లెక్స్ బాండింగ్ ఆయిల్. సో ఇది మా మామయ్యని అడుగుతున్నాను అనమాట ప్రైస్ ఎంత ఉంటుంది అని చెప్పేసి. ಪಾಪ ಇದು ಬಂದು ಆಯಿಲ್. ಓಕೆ, ಪ್ರೈಸ್ ನೋಡಬಾರ್ದು, ಹಿಂಗೆ ಹೇಳಿ, ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ತಿರ್ಸ್ಬೇಡ. ಓಲಾಪ್ಲೆಕ್ಸ್ ನಂಬರ್ 7 ಬಾಂಡಿಂಗ್ ಆಯಿಲ್. ಮಾಮೂಲಿ ಹೇರ್ ಆಯಿಲ್ ಪಾಪ, ಸಾಫ್ಟ್ ಆಗೋದಕ್ಕಷ್ಟೇ. ಇಷ್ಟು ನನ್ನ ಕೈನಲ್ಲಿ ಕೊಟ್ಟು ನೀನ್ ಕೇಳ್ತಾ ಇದೀಯ ಅಂತ ಅಂದ್ರೆ ಇದು ಒಂದು 3000 ಇರುತ್ತೆ ಅಂತ ಅನ್ಕತ್ತೀನಿ. ಪಾಪ ಎಷ್ಟು ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಗೆಸ್ ಮಾಡಿದ್ರಲ್ವಾ ಅಮ್ಮ. ಅಷ್ಟಿರ್ಬೋದು ಅಂತ ಅನ್ಕೋತಾ ಇದೀನಿ. ನೋಡಿಲ್ಲ ನಾನು. 3000 ಪಾಪ. ಹೌದಾ? 3000 ಎಲ್ಲಿ ಚಿಕ್ಕದು ನೀನು ನನ್ನ ಕೈನಲ್ಲಿ ಕೊಟ್ಟು ನೀನ್ ಮಾಡಿದ್ಯಾ ಅಂದ್ರೆ ನೀನು ಕಡಿಮೆದೆಲ್ಲ ತರಲ್ಲ ನೀನು. ಅಮ್ಮ ಇನ್ನೊಂದು ಟ್ರೈ ಮಾಡೋಣ ಅಮ್ಮ, ತಗೋಬನ್ನಿ. ಕಡಿಮೆದೆಲ್ಲ ತರಲ್ಲ ನೀನು. ಓಹೋ, ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಗೆಸ್ ಮಾಡಿದ್ರಿ. ಓಕೆ, ಇದು ಹೇಳಿ ಪಾಪ, ಇದು ಟೋನರ್ ಪಾಪ, ಇದು ಮಿಸ್ಟ್ ತರ ಆಗತ್ತೆ. ಇದು ಒಂದು 2000 ಇರುತ್ತೆ ಬಿಟ್ಟ, 1500 to 2000. ಇದು ಕರೆಕ್ಟ್ ಅಮ್ಮ. 1500 ಏನೋ ಇದು, ನಾನು ಪ್ರೈಸ್ ನೋಡಿಲ್ಲ. 1500 ಇರ್ಬೋದು. ಹೌದೌದು, ಎಷ್ಟು ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಗೆಸ್ ಮಾಡಿದ್ರಲ್ವಾ. 1500 ಅಮ್ಮ, 1500 ಹಾಕದಂತ ಅಂದ್ರೆ ಒಂದು 100 ರೂಪಾಯಿ 105 ರೂಪಾಯಿ ನೋಡಿ ಅಮ್ಮ ಅಷ್ಟೇ. ಇದು ನಾನು ಫಸ್ಟ್ ಟೈಮ್ ಪಾಪ. ಏನಕ್ಕೆ ಪುಟ, ನಮ್ದೆಲ್ಲ ಏಜ್ ಆಯ್ತು ಸಾಕು, ಯಾವ್ದೋ ಒಂದು ಆಯಿಲ್. ನೀವ್ ಅನ್ಕೊಂತ ಇದ್ರಿ ಪಾಪ ಏಜ್ ಆಯ್ತು ಅಂತ. ಅಮ್ಮ ನೋಡಿ ಎಷ್ಟು ಹೆಂಗಾಗ್ ಕಾಣಿಸ್ತಾ ಇದ್ರು. ಅಮ್ಮ ಚೆನ್ನಾಗಿ ಮೇಂಟೈನ್ ಮಾಡ್ತಾ ఇద్దరు, ನೀವే మెయింటైన్ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ గైస్ కదా. ఇక్కడ చూడండి మా అత్తయ్య ಹೆಂಗ್ కనిపిస్తున్నారు, మా మామయ్య చూడండి. అలా ఇవాళ ಸ್ವಲ್ಪ పర్వాలేదు అప్పుడు ಮಾಡಿದ್ಯಾ ನೀನು. మనమే ಪ್ರಾಡಕ್ಟ್ಸ್ అన్ని ఇచ్చి యూస్ చేపించి ಫೈನಲಿ ನನ್ಗೆ ಏನಂತ ನಾನು ಏನು ಕ್ರೀಮ್ ಹಾಕ್ತಾ ಇರಲಿಲ್ಲ. ಈಗ ಏನಂತ ಅಂದ್ರೆ ನೀನ್ ಹಾಕಿಲ್ಲ ಅಂತ ಅಂದ್ರೆ ನಿಮ್ಮ ಅಮ್ಮ ಬಿಡಲ್ಲ, ನಾನ್ ಹಾಕಿಲ್ಲ ಅಂದ್ರೆ ನಿಮ್ಮ ಅಮ್ಮ ಬಿಡಲ್ಲ. ಇಲ್ಲ ಜೂಯಿ ನಿಮ್ಗೆ ಅಂತ ಕೊಟ್ಟಿರೋದು. ಹೌದು ಅಲ್ವಾ, ಆಗ್ಬೇಕಲ್ವಾ. ನಾನೇನು ಜೂಯಿ ತಂದಿದ್ದಾಳೆ ಅಂತ ಅಂದ್ರೆ ಅಷ್ಟಿರ್ತದೆ ಅನ್ನೋದು ಗೆಸ್ಸು. మా పప్ప అయితే ముందు పోయి ఇట్లా టక్ మని చేంజ్ చేసుకొని వచ్చేస్తానంట, ప్యాంట్ షర్ట్ వేసుకొని నైట్. ఇప్పుడైతే వెళ్ళి 5-10 minutes తర్వాత వస్తున్నారు. మెయింటైన్ చేస్తున్నారండి కొంచెము. దర్శన్ రాలేదండి ఇంకా. దర్శన్ బ్యాడ్ బాయ్, వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కలిసేసి ఒక రౌండ్ వేసి వస్తున్నారు. హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్. ఇట్స్ ది నెక్స్ట్ డే. 8 o'clock అయింది టైము. జస్ట్ ఇప్పుడే బ్రౌన్ బ్రెడ్ టోస్ట్కి పెట్టేశాను. అండ్ పక్కన నిన్న ఆల్మండ్స్ పెట్టడం మర్చిపోయాను అనమాట. 3 days తర్వాత వెళ్తున్నాం ఈరోజు జిమ్కి ఫైనలీ. అండ్ సార్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు బయలుదేరుతాం అనమాట. హాయ్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. డ్రెస్ ఈరోజు కాంబినేషన్ బాగుందండి దర్శన్ది, బ్లాక్ అండ్ వైట్. నేనైతే చెట్లకు వాటర్ పెట్టి ఓకే, నేనైతే చెట్లకు వాటర్ పెట్టి కూడా 2-3 days అయిపోయింది. ఈరోజు పెట్టేసేయాలి. ఇంకా ఈరోజు పూజ కూడా చేయాలి. అండ్ దాంతో పాటుగా దర్శన్ ఈరోజు ఇంట్లో ఉండమంటున్నా అనమాట. బికాజ్ ఈరోజు పూజ రూమ్ టూర్ షూట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము, కుదిరితే కదా దర్శన్. అదే ఆఫ్టర్నూన్ నుండి నేను చెప్తా ఉండేది. ఉండు, బ్రౌన్ బ్రెడ్ టోస్ట్ త్వరగా చేస్తా. ఇది మాడిపోయింది అనుకోండి, మళ్ళీ ఇంకొక సెట్ చేయాల్సి వస్తుంది. మాడలేదు కదా. పర్ఫెక్ట్లీ టోస్టెడ్ బ్రెడ్. ఓకే, ఇంకా ఈరోజు నుండి కొంచెం వెయిట్ ట్రైనింగ్ అడుగుదాం అనుకుంటున్నాను. నేను కూడా వెయిట్ ట్రైనింగ్ స్టార్ట్ చేసేసేయండి అని చెప్పేసి. అట్లీస్ట్ వీక్లో ఒక 3-4 times అయినా వెళ్తూ ఉంటాం కదా. సో అప్పుడంతా నాకు వెయిట్ ట్రైనింగే లాస్ట్ టైం మంచిగా వర్క్ చేసింది అనమాట నాకు వెయిట్ లాస్కి, నార్మల్లీ కార్డియో అండ్ నార్మల్ వర్కౌట్స్ కంటే. సో ఈరోజు నుండి వెయిట్ ట్రైనింగ్ చేపిద్దాము అనుకుంటున్నాను.
ఆల్సో ఒక చిన్న క్యూట్ లిటిల్ మినీ లిప్స్టిక్ వేసుకుంటున్నాను అనమాట. సేమ్ బ్రాండ్ ఫేసెస్ కెనడాది. సో జస్ట్ ఇన్ కేస్ బ్యాగ్లో ఉంటే ఉంటుంది కదా అన్నట్టు. ఆల్రెడీ అదే వేసుకున్నాను, న్యూట్రల్ లిప్ షేడ్ వేసుకున్నాను. జిమ్కి వెళ్తున్నాం కాబట్టి బాగా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, ప్లస్ సరిపోతుంది. అండ్ హౌస్ హెల్ప్ 10:30కి వస్తారనమాట. కొత్త వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు, ముందు వాళ్ళు రావట్లేదు. సో తను 10:30 to 11 మధ్యలో వచ్చేస్తారు. ఆ లోపల బ్రేక్ఫాస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఉంటాయి కదా అని చెప్పేసి నేనే ఆ టైమింగ్ చెప్పాను అనమాట. ఈరోజు గెస్ట్ రూమ్ కాదు, స్టూడియో రూమ్స్ అదే చాలా ఉంది. అండ్ బెడ్ స్ప్రెడ్స్ కూడా అన్నీ చేంజ్ చేయాలి. పూజ రూమ్ షూట్ ఒకటి ఉంది. అండ్ ఇంకా షార్ట్ వీడియోస్ కొన్ని ఉన్నాయి. లెట్స్ సీ ఈరోజు ఎన్ని పనులు అవుతాయో చూద్దాం. లెట్స్ గో. జస్ట్ ఇంటికి వచ్చాము. దర్శనాన్ని బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది ఆల్రెడీ కదా. నేను ఇప్పుడు చేస్తాను కారం దోశ. ఎప్పుడైనా డెఫినెట్లీ కారం రెసిపీ చూపిస్తా. బాగుంది కదా, సూపర్, ఇట్స్ వెరీ నైస్. కానీ ఇంట్లో బ్యాటర్ అయితే ఇంకా బాగుంటుంది. ఇంట్లో మనం దోశ బ్యాటర్ చేస్తాం కదా, అది ఈరోజు ఇంట్లో బ్యాటర్ ఖాళీ అయిపోయింది. మా అత్తయ్య వేసి పంపిస్తారు. నేను కూడా ఒకసారి చేయాలి దర్శన్. ఇడ్లీ చేస్తా కదా, ఇడ్లీ బ్యాటర్ నేనే చేస్తాను. దోశది ఎప్పుడో ఒకసారి చేసినానా, అసలు ఇంతవరకు చేయలేదు అనుకుంటా దోశ బ్యాటర్. ఒకసారి అమ్మ పంపించింది, ఇంకోసారి అత్త పంపించింది కదా. లేదు చేయలేదు, చేయాలి. ప్రతిసారి మమ్మీ పంపిస్తూ ఉంటారు అక్కడ నుండి. లేదంటే అది ఖాళీ అయిపోయింది అనుకోండి, మా అత్తయ్య పంపిస్తారనమాట ఇంటి దగ్గర నుండి. సో మొక్కలకి నేను అక్కడ ఏం చెప్తున్నా అంటే, వెనకాల బ్యాక్గ్రౌండ్ నాయిస్ వచ్చి మళ్ళీ వాయిస్ ఓవర్ చెప్పాల్సి వస్తుంది. బేసిక్గా మొన్న ఎవరో అడిగారనమాట, ఎందుకు వైట్ దాంతో మళ్ళీ పోస్తున్నారు డబల్ వర్క్ అని చెప్పేసి. అది డబల్ వర్క్ కాదండి, ఉండేటివి అక్కడ వైట్ పాట్స్. సో డైరెక్ట్గా మనం మగ్గులో నుంచి పోసామనుకోండి, అప్పుడు నిజంగానే డబల్ వర్క్ అయిపోతుంది అనమాట. అది మనం డైరెక్ట్గా జగ్తో పోయడానికి ఇట్లా సపరేట్గా దొరుకుతాయి అనమాట ప్లాంట్స్కి పోసే ఈ మగ్స్. సో చాలా డిఫరెన్స్ ఉంటుంది. డైరెక్ట్గా మగ్తో పోసేసామనుకోండి స్పిల్ అయిపోతాయి అనమాట వాటర్ అన్ని చుట్టుపక్కల. అండ్ లోపల ఉండే మట్టి అంతా కూడా సైడ్స్కి అంటుకుంటుంది. అందుకని చెప్పేసి నేను కొంచెం నిదానంగా కేర్ తీసుకొని అయినా పోస్తూ ఉంటాను నిదానంగా. అనంతపూర్లో కూడా నేను ఇదే యూజ్ చేసేదాన్ని అనమాట, ఇట్లాంటిదే. సో ఇది ముందర ఏమంటే కొంచెం పొడవుగా ఉంటుంది కదా, సో దానివల్ల వాటర్ అనేది ఎగ్జాక్ట్లీ ప్లాంట్కి ఎలాంటి స్పాట్లో కావాలో అట్లనే పడతాయి, బయటికి స్పిల్ అవ్వకుండా బాల్కనీ అన్ని నీట్గా ఉంటాయి. అండ్ అలాగే వైట్ పాట్స్ కూడా నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కొంచెం మెయింటైనింగ్ అప్పుడప్పుడు ట్రిక్స్ నేను కూడా ఫాలో అయ్యేటివి. సో దాట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చుంటే లైక్, షేర్, అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. టైం తీసుకొని కామెంట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ గివ్ అవే విన్నర్స్కి గివ్ అవే రిసీవ్ అయిందా అనేది నాకు డెఫినెట్లీ మెయిల్ చేసి లేదంటే ఇన్స్టాగ్రామ్లో DM చేసి పెట్టండి. సో దట్ ఐ విల్ బీ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.